లోకల్ న్యూస్ కి స్వాగతం. లోకల్ న్యూస్ కు సంబంధించి ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా, ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ప్రధాన శ్వాసగా ధ్యాసగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పదవికి సంబంధించిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ గారైన దర్శనం నారాయణ పంచుకోవడం జరిగింది. వారితో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే శ్రీధర్ బాబు గారు అమెరికా పర్యటనకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి అజయ్ బంగా గారితో కానీ, అదేవిధంగా సౌత్ కొరియాకు సంబంధించి వాళ్ళ స్పోర్ట్స్ అకాడమీ లేదంటే వాళ్ళ కొరియన్ ఏదైతే వస్త్ర పరిశ్రమకు సంబంధించి కానీ, మైక్రాన్ ట్రాక్టర్ కంపెనీకి సంబంధించి కానీ, శాంసంగ్ గెలాక్సీకి సంబంధించి ఏదైతే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులకు సంబంధించిన కంపెనీలతో కానీ పలు దఫాలుగా చర్చలు చేసి కేసీఆర్ ఏదైతే చైనా టూర్ వెళ్ళిండో కనీసం 150 కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేదు. కానీ మేము కేసీఆర్ ను విమర్శించదలుచుకోలేదు. గత ప్రభుత్వం 100% పనిచేస్తే మేము 101% పనిచేస్తాం. గత ప్రభుత్వం పనిచేయకపోయినా, పెట్టుబడులు తీసుకురాకున్నా మేము వారిని విమర్శించాం. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పనిచేస్తూనే ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే అదేవిధంగా ఏదైతే మంత్రి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నస్పూరి నాగరాజు అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే శనివారం నాడు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వారిని వెళ్లి పరామర్శించాక డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడొచ్చును. ఇంకా అదే విధంగా ఏదైతే చిన్నారిని ఆస్వాదించిన మంత్రి శ్రీధర్ బాబు గారు కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు జబ్బర్ ఖాన్ చిన్న మనవరాలు ఆనం ఫాతిమాను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు గురువారం ఆశీర్వదించారు. కరీంనగర్ లోని ఆసుపత్రిలో జబ్బర్ ఖాన్ కూతురు అమ్రేన్ కూతురు జన్మనివ్వగా జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని చూసి ఆశీర్వదించారు. ఆయన వెంట జమీల్ సోయల్, ఫైజ్ అక్రమ్ తదితరులు ఉన్నారు. ఇకపోతే అదే విధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కొంతమంది టిఆర్ఎస్ నేతలు ఏదైతే చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారో, ఒక రైతు అక్కడ రోడ్డు మీద ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, చూడొచ్చు. ఒక రైతు ఏదైతే గడిచిన 10 సంవత్సరాలు ఏడికెళ్ళిర్రయ్యా, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక సబ్సిడీ పథకం ఇయ్యలే, ఓ అరబత్త మీద 5 కిలోల తరుగు తీస్తా ఉంటే సపోర్ట్ చేయలే. ఇప్పుడు వచ్చి రైతులకు మంచి ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేస్తే ఎక్కడో ఒక కాడ 100 మందికి రాకపోతే ధర్నా చేద్దామని ఇక్కడికి వచ్చిర్రా, సిగ్గుండాలి కదా మనకు అని చెప్పి రైతు ఆవేదన చేస్తా ఉన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. మంచి చేస్తే మనకు 10 రెట్లు తిరిగి వస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేసి ప్రజల మనసు గెలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి బాసడగా ఉన్నటువంటి రైతు ఇక ఈనాటితోటి లోకల్ న్యూస్ కు సమాప్తం.